Hi friends, good evening everyone. Welcome to JE Valley యూట్యూబ్ ఛానల్. ఇవాళ నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. 15 మినిట్స్ పీవైక్యూ మాస్టరీ సిరీస్. అంటే ఇందులో ఏం డిస్కస్ చేస్తామంటే అనేక పీవైక్యూ ఎగ్జామ్స్ లో వచ్చిన పీవైక్యూస్ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక పార్ట్ 1. అలాగే రోజు కూడా మనం ఒక వీడియోని అప్లోడ్ చేసుకుందాం. మీరు డైలీ ఫాలో అవ్వండి. మంచి అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ స్టేట్స్ దట్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్ ఎట్ జీరో. ఓకేనా? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఓమ్స్ లా, కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా, ఫారడేస్ లా, కిచ్ ఆఫ్ కరెంట్ లా. ఏంటి ఇప్పుడు మన ఓమ్స్ లా ఏం చెప్తుంది? ఓమ్స్ లా స్టేట్స్ దట్ కరెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. ఓకేనా? is the proportionality constant is 1 by r. It is ఇలాగా. ఓకే, ఫైనల్ ఫార్మ్ లో వచ్చేటప్పటికి v is equals to IR. ఓకే, ఇది ఓమ్స్ లా అంటే ఇది కాదు. ఓకే, నెక్స్ట్ కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుంది? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఒక లూప్ లో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ ని సమ్ చేస్తే ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఓకేనా? ఒక లూప్ లో ఉన్న వోల్టేజ్ అన్నిటిని డ్రాప్స్ అన్నిటిని సమ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. షార్ట్ కట్ లో రాయాలంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఏంటి కిచ్ ఆఫ్ వోల్టేజ్ లా. మరి ఫారడేస్ లా ఏం చెప్తుందంటే ఫారడేస్ లా ఏంటి? ఫారడేస్ లా ఏం చెప్తుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ గురించి ఫారడేస్ లా చెప్తుంది. అంటే ఇది క్వశ్చన్ లో ఇది లేదు. అంటే కిచ్ ఆఫ్ కరెంట్ లా ఏం చెప్తుంది? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగైనా అడగొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఎంటరింగ్ కరెంట్స్ ఇజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ అని అడిగి ఇది ఎలా చెప్తుంది అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎంటరింగ్ కరెంట్స్ ఇజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ అన్నా కూడా కేసీఎల్ లోకే వస్తుంది. ఓకేనా? ఓకే, నౌ ద రైట్ ఆన్సర్ ఇస్ obviously KCL. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? an electrical circuit is supplied with 4 volt DC and takes input current of 5 amperes. ఓకే ఓకే ఫస్ట్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుందాం. నీకు ఏముందో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ కాంపోనెంట్ తీసుకున్నాం. సప్లైడ్ విత్ 4 volts DC అన్నాడు. ఓకేనా? ఓకే, 4 volts DC అన్నాడు. ఓకే, ప్లస్ 4 volts. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. అండ్ టేక్స్ ఇన్పుట్ కరెంట్ ఆఫ్ 5 amperes. అంటే ఏంటి? ఇన్పుట్ కరెంట్ అంట తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? ది కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే పవర్ గురించి అడిగాడు. వోల్టేజ్ ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, పవర్ గురించి అడిగాడు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు VI. ఫస్ట్ పవర్ ఫైండ్ అవుట్ చేయండి. విత్ అది పక్కన పెట్టండి. జనరేట్సా, అబ్జర్బ్సా, కన్జ్యూమ్సా అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పవర్ కాల్కులేట్ చేయండి. పవర్ ఎంత? 4 into 5. 4 5 జా 20 watts. ఓకే, బట్ ఇక్కడ ఏం అడిగాడు? ఒక సింబల్ పక్కన పెట్టండి అట్లా. ఓకే, కానీ ఏం అడిగాడు? ఇది ఇన్పుట్ కరెంట్ టేక్స్ అన్నాడు. బట్ గివెన్ డైరెక్షన్ ఏంటి? నెగిటివ్ ఇచ్చాడు. అంటే ఆబ్వియస్లీ దాని తీసుకున్న దానికి ఆపోజిట్ అన్నమాట. -5 amps కాబట్టి మనం తీసుకున్న నొటేషన్ ఇంటేక్స్ కాకుండా అది అవుట్ వర్డ్స్ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఏంటి? పవర్ ఇస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఇదేంటి? సోర్సా లోడా? సోర్స్ ఆబ్వియస్లీ ఇస్తుంది. అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ జనరేట్స్, దేర్ ఫోర్ ఇట్ జనరేట్స్ 20 watts పవర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, ఏ వైర్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 12 ohms. ఇట్ ఈస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఒక వైర్ కి ఎంత ఉంది? 12 ohms రెసిస్టర్ ఉందంట. దాన్ని ఎలా బెండ్ చేశాడంట? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద బెండ్ చేశాడంట. ఓకే, ఫస్ట్ 12 ohms అంటే మొత్తం తెలుసు కదా, ఇది మొత్తము లెంత్ మొత్తానికి 12 ohms. నీకు తెలుసు కదా, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ
ప్రాపర్టీస్ ఆఫ్ రెసిస్టెన్స్ తెలుసు కదా, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ ఏంటన్నాడు, 3 పార్ట్స్ అన్నాడు, అంటే ఈక్వల్ గా 3 టైమ్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈక్వల్ గా డివైడ్ అవుతుంది అంటే 3 పార్ట్స్, అంటే ఫస్ట్ రెసిస్టర్ 4 ohms, నెక్స్ట్ రెసిస్టర్ 4 ohms, నెక్స్ట్ రెసిస్టర్ 4 ohms. ఎందుకంటే 12 ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే 12 ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కటి 4 ohms కాబట్టి 4 ohms 4 ohms 4 ohms. దీన్ని ఏమన్నాడు, ఇవి మూడు తెచ్చానంటే ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద చేశాడు. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద చేశాడు. ఓకే, ఇలాగ వేసుకున్నాను జస్ట్ ఇట్లా. ఇది ఒక రెసిస్టర్ అనుకోండి, ఇది ఒక రెసిస్టర్. ఓకే, ఇట్లా రెసిస్టర్ తీసుకున్నాను, 4 ohms 4 ohms 4 ohms ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద పెట్టామా లేదా. ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కార్నర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఏదో 2 కార్నర్స్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టర్ అంటే, ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ఈ 2 రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయి, ఎందుకంటే కరెంట్ అనేది డివైడ్ అవ్వట్లేదు, సేమ్ కరెంట్ కాబట్టి. దేర్ఫోర్ ఈ 2 రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏంటి, 4 + 4 8. అప్పుడు నెక్స్ట్ దీంతో ప్యారలల్ గా ఉన్నది 8 4 తెలుసు కదా. అప్పుడు 8 + 8 8 ప్యారలల్ టు 4, 8 ప్యారలల్ టు 4 అంటే 8 × 4/8 + 4 ఎంత 12 కదా. ఎట్లా వస్తుంది, 4 1 0 3 0 అంతే. ఆన్సర్ ఎంత, 8/3 is the answer. Therefore answer is obviously 8/3 is the answer. Okay, next question. The smallest distance obtained by connecting 50 resistance by 1/4. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ స్మాలెస్ట్ వాల్యూ కావాలి అంటే మనం ఎలా చేయాలి, ఎప్పుడు కూడా సిరీస్ లో రెసిస్టెన్స్ ని కలిపితే ఏమవుతుంది, ఎడిషన్ అనేది జరుగుతుంది. అంటే ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సిరీస్ లో కనెక్ట్ చేయడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్. స్మాలెస్ట్ వాల్యూ అన్నాడంటే ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు అని అర్థం. ఓకేనా, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్ కి తీసుకుందాం. ఒకవేళ 2 రెసిస్టెన్స్ కి ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే అంత ఈక్వివలెంట్ మస్ట్ బి R/2 అవుతుంది. అదే 3 రెసిస్టర్ అయితే R/3 అవుతుంది. అదే అలాగే n రెసిస్టర్స్ కలిపితే R ఈక్వివలెంట్ ఏమవుతుంది, R/n అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, R ఈక్వివలెంట్ ఇన్ రెసిస్టర్స్ అన్నాడు, ఒక్కొక్క రెసిస్టర్ వాల్యూ అంతా 1/4 ohm అంట. ఇన్ రెసిస్టర్స్ అన్నాడు 50 రెసిస్టర్స్ అన్నాడు, అంటే 1/4 అంటే 1/4 కిందకి వస్తుంది 1/200 ohms. అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద కరెంట్ ఈస్ ఆన్ ద ఎలక్ట్రిక్ బల్బ్ డ్రాప్స్ బై 2%, దెన్ పవర్ డిక్రీజ్డ్ బై. ఇది వెరీ మంచి క్వశ్చన్, ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ద పవర్ P is equals to I². మనకు తెలిసిందే కదా, ఇందులో I². ఓకేనా, ఇందులో కాన్స్టెంట్ ఏది, రెసిస్టర్ అనేది మారదు. ఇక్కడ ఏం మారుతుంది, ఓన్లీ కరెంట్ అనేది మారుతుంది అన్నాడు, అంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I². ఫస్ట్ ఎలా ఉంది, ఫస్ట్ కండిషన్ లో అయితే మామూలుగా ఉందంట, అందుకే P is equals to I² అని రాసుకున్నాం. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, P1 కండిషన్ లో సెకండ్ కండిషన్ P2 is equals to ఎంత, 2% డ్రాప్ అయిందంట. అంటే 1% 100% అంటే 1 అని తీసుకుంటాం. ఓకే, 100% is equals to 1. అందులో 2% డ్రాప్ అయిందంటే ఎలా రిప్రజెంట్ చేయాలి, 0.98 రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా రిప్రజెంట్ చేసి దిస్ ఇస్ ద I అనుకుంటాం. ఓకేనా, ఇది I2, ఇది హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఏం అడిగాడు, పవర్ డిక్రీజ్డ్ బై అన్నాడు. ఓకేనా, రిడ్యూస్డ్ బై అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా ఏంటి, ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కొని విత్ రెస్పెక్ట్ టు ఏ పవర్ డిఫరెన్స్ ఫస్ట్ కదా, ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి P1 × 100 ఈ విధంగా చేయాలన్నమాట. P1 ఎంత, I1² I² వేసుకో మైనస్ 0.982 I². ఓకే, బై ఇక్కడ ఏంటి, బై I² × 100. ఓకే, ఇక్కడ మనకేం తెలీదు, ఇక్కడ షార్ట్ I² కామన్ తీద్దాం. ఓకే, I² కామన్ తీస్తే 1 - 0.982 బై I² × 100. ఓకే, ఇప్పుడు ఏంటి,
ఐ స్క్వేర్కి పోతుంది. కానీ ఇక్కడ 0.98 స్క్వేర్ కాదు, ఈ స్క్వేర్ తెలియదు కాబట్టి తెలివిగా షార్ట్ కట్కి ఏం చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వాడు. అప్పుడు ఏ అవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇలా చేసిన తర్వాత వచ్చిన దాంతో ఇంటూ 100 చేయాలి. ఓకేనా. 1 ప్లస్ అంటే ఇది సింపుల్గా 1.98 ఇట్లా. నెక్స్ట్ 1 మైనస్ 0.98 అంటే 0.02 ఇంటూ 100. ఓకే. నెక్స్ట్ ఇట్లా చూసుకున్నట్లయితే ఏమవుతుంది, కాల్కులేషన్ చేయొచ్చు కదా ఇది సింపుల్ గానే. 0.0396 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 3.96. అంటే నీకు ఇందాకే చెప్పాను 100% అంటే 1 అని తీసుకున్నాము, అలాగే 200% అంటే 2, అలాగే 300% అంటే 3, 400% అంటే 4. ఓకేనా. 4లో ఎంత తక్కువ ఉందో చూడండి. 4 మైనస్ 3.96 అంటే ఎంత తక్కువ ఉంది 0.04 అంటే ఎంత 4%. దీనికి పర్సంటేజ్లోకి మార్చితే ఏమవుతుంది 4% తక్కువ ఉందన్నమాట. అర్థమైందా లేదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆబ్వియస్ గా రిడ్యూస్డ్ బై 4% అవుతుంది. ఓకేనా. ఓకే, టుడే ఇంతవరకు చెప్పుకున్నాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రేపటి వీడియోతో రేపటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.